విలేజ్ విక్టరీస్ ఆల్ పార్టీ హ్యాపీస్. ఈసారి పంచాయతీ ఎన్నికల ఫలితాల పట్ల అన్ని పార్టీలు హ్యాపీగా ఉన్నాయి. అధిక పంచాయతీలను కైవసం చేసుకుని సత్తా చాటామని అధికార పార్టీ చెప్తుంటే సీఎం తిరిగినా రిజల్ట్ వన్ సెట్ రాలేదు అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ఇక పక్కా పార్టీలతో సంబంధం లేకుండా గెలిచిన సర్పంచ్ స్థానాలతోనే సంబరాలు చేసుకుంటోంది భారతీయ జనతా పార్టీ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తా చాటిందన్నారు కాంగ్రెస్ నేతలు. తొలి రెండో విడత ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మకై కాంగ్రెస్ మద్దతుదారులపై పోటీ చేసినా గెలవలేకపోయాయన్నారు ఆయన. బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కైనదానికి ఇది నిదర్శనం. ఇప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఒకే వేదిక పైన ప్రచారం చేస్తా ఉన్నారు. రెండొంతుల సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనడానికి సర్పంచ్ ఎన్నికల నిదర్శనమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం పరోక్షంగా ప్రచారం చేసినప్పటికీ బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారన్నారు కేటీఆర్. 2 సంవత్సరాలు నిండాయి, మేమేదో గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇక ఎమ్మెల్యేల బెదిరింపులకైతే ఇక అంతులేదు పొంతులేదు. కేవలం అక్కడనో ఇక్కడనో వాళ్ళు ఒక 15-20% గెలిచిరు, కానీ మనం గెలిచినట్టు 30%, 40%, 50-60% వాళ్ళు ఎక్కడ కూడా గెలవలేదు. ఇక బీజేపీ ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో గతంలో కన్నా అధిక సీట్లు సాధించింది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో కార్యకర్తలు నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే పరిషత్ ఎన్నికల నాటికి కమలం మరింత వికసిస్తుందన్నారు బీజేపీ నేతలు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 54 స్థానాలు భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపించడం, మరి అదేవిధంగా జిల్లాలో అత్యధిక స్థానాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపించినందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో నిధులు ఇస్తున్నటువంటి విషయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలంతా కూడా ఈ ఆదిలాబాద్ జిల్లాలో అర్థం చేసుకున్నారు. మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను గెలిపించండి. తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అనేకంగా గ్రామ స్థాయి దాకా వస్తున్నటువంటి అంశం మీరు చూస్తా ఉన్నారు. మరోవైపు ఈ నెల 17న మూడో విడత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో తెలియాలంటే బుధవారం వరకు ఆగాల్సిందే.